హలో ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పులావ్. రెసిపీలోకి వెళ్ళే ముందు మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాతో సరదాగా. లేట్ చేయకుండా మన సేమియా పులావ్లోకి కావాల్సిన వెజిటబుల్స్ ఏంటో చూద్దాము. ఒక హాఫ్ ఆనియన్ని తీసుకొని సన్నగా స్లైస్ చేసుకోవాలి. తర్వాత ఒక క్యాప్సికమ్ తీసుకొని సన్నగా స్లైస్ చేసుకోవాలి. దాని తర్వాత మనం క్యారెట్ కావాలి. క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. క్యారెట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా బంగాళదుంప అంటే పొటాటో కావాలి. నేను తక్కువ స్టార్చ్ ఉన్న పొటాటో తీసుకున్నాను. దాన్ని కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మీ దగ్గర బీన్స్ ఉంటే ఒక 2 బీన్స్ని సన్నగా చాప్ చేసుకోండి. సో ఫస్ట్ మనం కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. వెజిటబుల్స్ అన్ని ఫైన్గా చాప్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మన సేమియా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న సేమియాని మళ్ళీ ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి మనకు కావాల్సిన జీడిపప్పులు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. జీడిపప్పులు వేగాక మన సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగుతున్నాయి అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి ఒక 2 సార్లు కలబెట్టి 1 టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒక 2 సార్లు కలబెట్టాలి. అలా కలబెట్టాక మూత పెట్టి ఒక 3 నిమిషాలు నుంచి 4 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి. సో అప్పుడు ఆ ఉప్పు వేయడం వల్ల మన వెజిటబుల్స్ అనేవి మంచిగా మగ్గుతాయి. అలా మగ్గిన వెజిటబుల్స్లో మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి కలబెట్టి టమాటో ప్యూరీని వేసుకొని మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. వెజిటబుల్స్ టమాటో ప్యూరీ మంచిగా మగ్గిపోయాక ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారము పసుపు కలిపిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా హోమ్ మేడ్ అండి, అది వేసుకున్న తర్వాత మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలండి. పుదీనాకు నా దగ్గర లేకపోవటం వల్ల పుదీనా పౌడర్ ఉంది నా దగ్గర, డ్రై రోస్ట్ చేసింది, అది వేసుకొని మంచిగా కలుపుకున్నాను. అలా కలుపుకున్న తర్వాత మనం 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 1కి 1.5 అనే రేషియో తీసుకున్నాను. మీరు ఇంకొంచెం పలుకుగా కావాలి అంటే 1కి 1 తీసుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకోవచ్చు. అలా నీళ్లు పోసుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు చూసుకొని ఉప్పు అనేది వేసుకోవాలి. మూత పెట్టి నీళ్ళని మరిగించాలి. ఇలా మరగాలి నీళ్ళు అనేవి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సేమియాని వేసి ఒక 2 సార్లు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. 5 మినిట్స్ చాలండి. ఇంతకంటే ఎక్కువ మగ్గిస్తే సేమియా అనేది ఎక్కువ కుక్ అయిపోయి ముద్దగా అయిపోతుంది. సో 5 మినిట్స్ సిమ్లో మగ్గించండి. మన డెలీషియస్ సేమియా బిర్యానీ ఆర్ సేమియా పులావ్ ఎలా పిలిచినా ఓకే, రెడీ అయిపోతుంది. అలా 5 మినిట్స్ మగ్గించిన తర్వాత స్టవ్ ఆపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వండి. స్టీమ్ అంతా మంచిగా పోయేంత వరకు మూత పెట్టేసి అంతే, మన డెలీషియస్ సేమియా పులావ్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన మన సేమియా పులావ్ని మనం పెరుగు చట్నీతో సర్వ్ చేస్తే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.